సేమ్ పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ఇది కూడా సేమ్ ఇదే పరిస్థితి ఇవాళ బెంగాల్ లాంటి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం చేసే వాస్తవం. దీన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా దాంతోపాటు ఈ నెల 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రి అయిన తర్వాత, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎన్నికల వేరి మోగించిన తర్వాత దేశ ప్రజలందరూ ఎదురుస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి భాగ్యనగరానికి వస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. కాబట్టి ఈ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా మేము తమిళనాడులో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, మేము కూడా ఏ డీఎంకేతో కలిసినాం. మేము సొంతంగా ఎక్కడ పోటీ చేయాలి, కేరళలో కుట్లాడుతున్నాం అంతే. కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంట్ పెరిగింది, మాకు ఓట్ల శాతం పెరిగింది. మాకు ఈ 2 రాష్ట్రాల్లో మేము ఓట్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేస్తాం అంతే. ఆడ 2 రాష్ట్రాల్లో మొదటి కూడా అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల మీదనే ఇలా జాతీయ ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ గెలవాలని ప్రయత్నం చేసింది, గెలిచిన వాడు. ఇలా ఏమంటుంది టీఎంసీ ఏమంటుంది, మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఓడిపోయిందట. మరి అస్సాంలో మేము గెలిచాం కదా, అస్సాంలో 3సారి మేము గెలిచాం కదా, ఆడ ప్రభుత్వం వ్యతిరేకత ఎందుకు లేదు? మరి జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందన్న మనం. ఇప్పుడైనా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలుసు, ఉంటుందా పోతుందా అనే పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభలో చెప్పిండు, ఫ్యాక్ట్ చెప్తాను మీకు. నిజామాబాద్ సభలో మీడియా కూడా క్లిప్పింగ్స్ ఉండొచ్చు, మీడియా కూడా ఆ విజువల్స్ ఉండొచ్చు, ఆ వాయిస్ కూడా ఉండొచ్చు. కేసీఆర్ గారు ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ గారు కలిసి నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పానని చెప్పి సాక్షాత్తు దేశ ప్రధానే చెప్పిండు. కానీ ఇప్పుడు హరీష్ రావు ఆలోచించుకోవాలి. కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ ప్రధానమంత్రి స్థాయిలో అబద్దం ఆడేది ఆడరు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా అంటే హరీష్ రావు ఉంటాడా? కానీ పార్టీ ఉంటుందా పోతుందా? ఒక వికెట్ అవుట్ అయిపోయింది, బిడ్డ పోయింది, అల్లుడు రెడీ ఉన్నాడు, ఇంకొక ఆయన కనబడతాడు, మరి మధ్య ఛానల్లో కనబడతాడు ఒక ఆయన. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నేతృత్వంలో వాళ్ళు అగ్రెసివ్ గా కొట్లాడుతున్నాం, భవిష్యత్తులో ఇంకా కొట్లాడతాం. మోడీ గారి బహిరంగ సభ తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మొత్తం భారతీయ జనతా పార్టీ అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమని చేసిండే రేవంత్ రెడ్డిని ఏమన్నారు, ఆయనకు గాంధీ సంబంధించి ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ ఏదో ఉంది అని చెప్పి ఇప్పుడు తిట్టింది చోలు దుబ్బినా ఆయనకు. ఇప్పుడు తిట్టింది ఎవరు? నేను ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు? నేను వాళ్ళ అయ్యని తిట్టినా, వాళ్ళ తాతని తిట్టినా. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఉడితే, నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయట పెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను అయితే. జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లా లేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తిపాత్రం విచారణ చెప్దాం, నీ ఆస్తిపాత్రం విచారణ చెప్దాం. నీ కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద, రాసిపెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా, బయటపెట్టు. నువ్వు ఏ ఒక్క ఆధారం బయటపెట్టు. చలో, రాయకని పక్క జరుగుతా.
ఇది బట్టి ఏదో ఊకదంపుడు ఏదో మీద మీద చెప్తలేను నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయటం కాదు నేను నువ్వు మనిషి పుట్టుక పుడితే కేసీఆర్ కొడితే కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు తెలంగాణ సమాజంలో పట్ల ఇంతమంత గౌరవం ఉంది కేసీఆర్ గౌరవం ఉంది మాకు కొంచెం కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు లేకుంటే నీ బతుకు నీ బిడ్డ నీ బజార్కి ఇస్తా నేను నీ సంగతి చెప్తాను నేను మళ్ళీ నువ్వు మళ్ళీ జోలికి వచ్చిన నీ సంగతి చెప్తాను నేను ఇట్లా వాయిపోడు కాదు ఏం భూమి అన్నాడే కాళేశ్వర భూమి అంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కూడా ఏదో కోటి ఇచ్చారు. మరి ఏం వ్యక్తున్నారో భయ్ నాకు అర్థం కాదు నువ్వు ఏం వ్యక్తులు చెప్పని ఆధార్ బయట పెట్టి రాదు సంకలో పెట్టుకొని తిరుగుతా అయిపోతుంది నీ పెట్టి బయట పెట్టు ఎందుకు బయట పెడతావు డ్రగ్స్ తీసుకుని కానీ ఎండకాలం కదా డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఎండకు చెమట పోతా ఉంటుంది అది బాగా డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటాం డోస్ ఎక్కువ తీసుకుంటాను 24 గంటలు బండి సంతి కనబడతాడు ఫాల్తు రాజకీయాలు చేయదు ఏదుంటే నీకు ఆధారం ఉంటే మాట్లాడాలి ఏదో మాట్లాడిపోతే కాదు నువ్వు మళ్ళీ నేను